నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నమ్రత రాయ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మంత్లీ నా పూజా రూమ్ డీప్ క్లీనింగ్ ఎలా చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే విగ్రహాలన్నిటికీ ఉన్న పూసల దండలు, అలానే ఫొటోస్‌కి ఉన్న పూసల దండలు, గాజుల మాల ఇవన్నీ అయితే తీసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకుంటాను. అవన్నిటిని అయితే పసుపు వాటర్, నార్మల్ వాటర్‌లో అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత అయితే ఒక బేషన్ తీసుకొని, ఇంకా దేవుడి విగ్రహాలు మొత్తం అయితే ఆ బేషన్‌లో అయితే పెట్టుకుంటాను. అంటే బేషన్‌లో పెట్టేసి ఇంకా పసుపు వాటర్, అలానే ఆవు పాలు, గంగా వాటర్‌తో అయితే విగ్రహాలన్నిటిని ఎప్పుడూ అలానే క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత అయితే ఇంకొక బేషన్ తీసుకొని పూజ సామాన్లన్నీ అయితే ఆ బేషన్‌లో వేసుకుంటాను. పూజ సామాను డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి ఎక్కువ నల్లగా అయితే ఉండవు. పూజ సామానంతా బేషన్‌లో తీసేసాక ఇంకా దేవుడి ఫొటోస్ అన్నిటిని అయితే వన్ బై వన్ అయితే తీసేసి, కింద ఒక పేపర్ అయితే వేసేసుకొని ఇంకా ఫొటోస్ అన్నిటిని అయితే ఆ పేపర్ మీద పెట్టేసుకుంటాను. ఫొటోస్ అన్నీ పక్కన పెట్టేశాక అయితే ముందు పూజ చేసిన పూలు ఉంటాయి కదా! ఇంకా ఆ పూలన్నిటిని అయితే కవర్‌లోకి తీసేసుకొని ఇలా బ్రష్ పెట్టి అయితే ఇంకా దాంట్లో అక్షింతలు అవి ఇవి ఉంటాయి కదా! ఇంకా డైరెక్ట్ ఆ పటాన్ని దులిపితే మళ్ళీ కాళ్ళల్లో పడతాయనేసి ఇంకా నేనైతే ఈ బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఈ బ్రష్ చాట అయితే నేను దేవుడి గది క్లీనింగ్ అనేసి మీషోలో అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక అయితే ఈ షీట్స్ తీసి వాష్ అయితే చేసుకుంటాను. ఇంకా కింద ఉన్న పూజ సామాను కూడా అయితే మొత్తం బయటికి తీసేసి, ఆ పూజ సామాను తీసాక ఆ షీట్ కూడా అయితే తీసి మొత్తం అయితే వాష్ చేసుకుంటాను. షీట్స్ తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు, ఒక 2 హారతి కర్పూరం వేసి, అలానే కొంచెం గంగా వాటర్ అయితే వేసి పూజ గది అంతా అయితే నీట్‌గా తుడిచేసుకుంటాను. పైన కింద పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నార్మల్ వాటర్ అయితే తీసుకొని క్లీన్ చేస్తాను. అంటే ముందు పసుపు వాటర్ అవి వేసి క్లీన్ చేశాను కదా! తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌తో అయితే క్లీన్ చేసుకుంటాను. పూజా రూమ్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఫొటోస్‌కి ఉన్న గంధం అలానే కుంకుమ బొట్లుని అయితే నేను ముందుగానే ఇలా తుడిచేసుకుంటాను. అంటే మనం డైరెక్ట్ తడి క్లాత్ పెట్టి తుడిచినట్టయితే మొత్తం అదంతా ఫోటో నిండా అవుతుంది. సో, ఇంకా నేను అలా కాకుండా ఇలా ఎప్పుడు ప్రతిసారి అయితే ఆ కుంకుమ, గంధం అయితే ఇలా ముందుగానే తుడిచేసుకుంటాను. అన్ని ఫొటోస్‌కి ఇంకా అలానే తుడిచేసుకుంటాను.
ఫొటోస్ అన్నిటికీ అయితే తుడవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా తడి క్లాత్ పెట్టి అయితే ఫొటోస్ అన్నిటిని నీట్గా తుడుస్తున్నాను. ముందుగా తడి క్లాత్ అంటే దాంట్లో పసుపు కూడా వేస్తాను వాటర్లో. ఇంకా వాటర్లో ముంచి తడి క్లాత్ పెట్టి అయితే ఫొటోస్ అన్నీ నీట్గా తుడిచేస్తాను. ఆ తర్వాత అయితే పొడి క్లాత్ పెట్టి వెంటనే తుడుస్తాను. అప్పుడు మనకి ఫోటో మీద మరక అలాంటివి ఏమి ఉండకుండా ఫొటోస్ అయితే నీట్గా ఉంటాయి. ఇంకా అదే విధంగా అన్ని ఫొటోస్ని అయితే తుడిచేసుకుంటాను. ఫొటోస్ అన్నీ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాక విగ్రహాలన్నీ కూడా నీట్గా కడిగేసుకొని అలానే ఇంకా పూజా సామాన్ కూడా అయితే మొత్తం కడిగేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫొటోస్ అన్నిటికీ కూడా గంధం అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఈ గంధం బొట్టు నేను ఎప్పుడు పెట్టినా ఇయర్ బడ్స్తో అయితే పెడతాను. స్పీడ్గా అవుతుంది, అలానే మంచి రౌండ్గా అయితే వస్తుంది బొట్టు. ఇంకా శివుడి ఫోటో అంటే శివుడి బొమ్మ ఏ ఫోటోలో ఉన్నా నేనైతే కుంకుమ బొట్టు పెట్టను. ఓన్లీ గంధం బొట్టు అడ్డబొట్టు అయితే పెడతాను. శివుడికి కుంకుమ బొట్టు అయితే పెట్టకూడదు అంటారు. సో నేనైతే ఇంక ఇలా అడ్డబొట్టు ఓన్లీ గంధంతో అయితే పెడతాను. ఇలా ఇయర్ బడ్స్తో మొత్తం గంధం పెట్టడం కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా కుంకుమ బొట్లు కూడా అయితే పెట్టుకుంటాను. ఇలా అన్ని ఫొటోస్కి అయితే గంధం అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ఫొటోస్ అన్నిటికీ అయితే బొట్లు అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ అన్నిటిని పక్కన పెట్టేసి ఇంకా పూజ గదిలో అయితే షీట్స్ అయితే వేస్తున్నాను. ఇవి ఇందాక తీసినవి అయితే వాష్ చేశాను సోప్ పెట్టేసి. ఇవి వాషబుల్ అండి, పేపర్ కాదు, చిన్నగవు, ఎన్ని డేస్ అయినా ఉంటాయి. అంటే న్యూస్ పేపర్ అయితే మొత్తం దాంట్లో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అలా అన్నీ ఉంటాయి కదా. సో నేనైతే ఇంకా ఆ న్యూస్ పేపర్ వేయడం ఇష్టం లేదు. ఇంకా క్లాత్ కూడా మంచిగా అనిపించలేదు నాకు. సో ఇలా షీట్ అయితే తెచ్చి వేసుకున్నాను. ఇంకా షీట్స్ వేయడం అయిపోయాక అయితే ఫొటోస్ అన్నిటికీ ఇంకా గాజుల మాల అలానే పూసల దండలు అయితే పెట్టేసి పూజా రూమ్లో అయితే సెట్ చేసేసుకున్నాను. ఫొటోస్ అన్నీ పెట్టడం అయిపోయాక అయితే ఇంకా విగ్రహాలన్నిటికీ కూడా బొట్లు పెట్టేసి ఇంకా విగ్రహాలకు కూడా మొత్తం పూసల దండ అవన్నీ వేసి విగ్రహాలని కూడా అయితే పూజా గదిలో అయితే పెట్టేశాను. విగ్రహాలు అన్నీ సదరడం అయిపోయాక అయితే ఇంకా కింద స్టోరేజ్ కూడా ఇలా నీట్గా సర్దేసుకున్నాను. అంటే పూజ చేసే టైంలో లేసి తెచ్చుకోకుండా అయితే అన్నీ ఇలా కింద అయితే పెట్టేసుకుంటాను. ఇంకా దానికి కటన్ కూడా అయితే పెట్టేశాను. పూజా సామాన్లకి అయితే నేను బొట్టు నెక్స్ట్ డే అయితే పెట్టుకుంటాను పూజ చేసేటప్పుడు. ఇది ఇంకా ఇలా నెక్స్ట్ డేకి అయితే పూజ చేసేటప్పుడు అన్ని బొట్లు పెట్టుకొని ఇంకా కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే. ఇదండి నా పూజా రూమ్ డీప్ క్లీనింగ్ వీడియో. ఈ వీడియో తీసేటప్పుడు నేను ఏదైనా తప్పులు చేసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తా. ఉంటా, బాయ్.